ఇది దేశంలోనే ఇది ఒక ఫస్ట్ ఇనిషియేటివ్. సైబర్ క్రైమ్ నేరస్తులు ఎవరున్నారు, వాళ్ళు నేరం అయిన తర్వాత బాధితులకి అండగా ఉండడానికి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఒక కొత్త వినూతన సిస్టమ్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే రోజు రోజుకి సైబర్ క్రైమ్ పెరుగుతుంది. బట్ మనము అది కాకుండా కొత్త కొత్త ఎమోస్ తో కూడా రావడం జరుగుతుంది. మనము లో ఉన్న ఒక ఆశని, దురాశని మరియు మన ఒక భయాన్ని ఒక అడ్డం పెట్టుకొని సైబర్ క్రైమ్ నేరస్తులు ఈ ఒక క్రైమ్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు. మనము పొద్దున్న లేస్తేనే మీ ద్వారా మనం చూస్తూనే ఉంటాను. ఓటీపీ ఫ్రాడ్స్ అంటారు, ట్రేడింగ్ ఫ్రాడ్స్ అంటారు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అంటారు, గోల్డ్ పేరుతోని ఫ్రాడ్, సిల్వర్ ఫ్రాడ్ అని చెప్పి రకరకాల చేయడం జరుగుతుంది. సో కంప్లైంట్ ఈ ఒక ఫ్రాడ్ అయిన తర్వాత ఇన్ కంప్లీట్ షాక్. సో అనుకోకుండా తెలియకుండా ఎవరు ఈ యొక్క సైబర్ క్రైమ్ లో మనము విక్టిమ్ అయిపోతే వాళ్ళు ఇమీడియట్లీ ఫస్ట్ చేయాల్సిన పని 1930కి ఫోన్ చేయాలి. దట్ ఈస్ ది గోల్డెన్ మంత్ర. మీరు అందరు కూడా అటెంప్ట్ అయినా ప్లీజ్ కాల్ 1930. మీ యొక్క డీటెయిల్స్ ని cybercrime.gov.in లో మీరందరూ కూడా మీ ఎన్సీఆర్టీపీ పోర్టల్లో మీ డీటెయిల్స్ ని ఎంట్రీ చేయాలి. అది కాకుండా గోల్డెన్ అవర్ లో చేయాలి. మనం ఎట్లా మనము కార్డియక్ అరెస్ట్ అయిన తర్వాత, బ్రెయిన్ స్ట్రోక్ అయిన తర్వాత ఎట్లా మనం గోల్డెన్ అవర్ అంటాను, దీంట్లో కూడా ఒక గోల్డెన్ అవర్ అనేది ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ యూజ్ గోల్డెన్ అవర్ సో దట్ మనము అకౌంట్ ని ఫ్రీజ్ చేయవచ్చు. ఎందుకంటే ఈ నేరస్తులంతా క్షణంలో అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఎక్కడెక్కడో మ్యూల్ అకౌంట్స్ ఉంటావు, ఎక్కడ ఉంటుంది, ఒక్కటి లేదు 2-3 లేయర్స్ లో అమౌంట్ వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అది ఆపాలంటే మీరు గోల్డెన్ అవర్ ని వాడుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఇది 1930 ఇస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్. సో అది అయిన తర్వాత మళ్ళీ ఆ విక్టిమ్ ఆయనకి ఎక్కడ పోవడానికి తెలియదు, దగ్గరున్న పోలీస్ స్టేషన్ ఎక్కడని తెలియదు. చాలా మంది కూడా ఇల్లిటరేట్ ఉన్నారు, ప్లస్ పెద్దవాళ్ళు ఉన్నారు, రిటైర్డ్ పీపుల్ ఉన్నారు, 80 years అయిన వాళ్ళు ఉన్నారు, యూత్ ఉన్నారు, ఉమెన్ ఉన్నారు. సో వాళ్ళకి ఎక్కడ ఏం చేయాలనేది తెలియదు. వాళ్ళు చాలా ఒక భయభ్రాంతానికి గురి అయి ఉంటారు. సో